అండ్ శ్రావణి, ఈ విషయంలో ఫీల్ అయింది ఏంటంటే నేను చాలా డైలాగ్ డెలివరీ అండ్ గొంతు బాగా నచ్చింది. చాలా యాస అన్నది కరెక్ట్గా అంటే డబ్బింగ్ అంటే సింక్ సౌండ్ వల్ల బహుశా ఆ ఎఫెక్ట్ అంత ఎఫెక్ట్గా వచ్చినట్టుంది. డెఫినెట్గా చాలా బాగా మంచి వాయిస్ అండ్ మంచి గొంతు. థ్యాంక్ యూ సార్. అండ్ ఏంటి ఎట్లా నీకు ఎలా వచ్చింది? అమ్మ నీకోసం వచ్చి అమ్మని తీసుకున్నారంట? ఎస్ యాక్చువల్లీ నా కోసం వచ్చారు. వన్ ఫైన్ డే నేను ఇంట్లో ఉన్నాను అనమాట. లైక్ ఇంట్లో రెగ్యులర్గా ఎలా ఉంటారో అలాగే ఉన్నాను. సో శ్యామ్ అనే లైక్ కాలనీలోనే ఒక అబ్బాయి ఉంటాడు, తను అండ్ నాని అనే ఒక అబ్బాయి తీసుకొచ్చారనమాట మహాన్ ఇంటికి. తీసుకొచ్చేసి జస్ట్ అప్పుడు డెమో షూట్, సో స్కార్ఫ్ కట్టుకొని జస్ట్ మీ ఐస్ చూపిస్తే చాలు, ఫేస్ ఏం రివీల్ అవ్వదు అనుకొని చెప్పారు. సో ఠీకే అనుకొని మమ్మీ వస్తే అడుగుతా అనుకుని సో మమ్మీ షాప్కి వెళ్ళిన మమ్మీ అప్పుడే వచ్చారనమాట. వస్తే అచ్చా మమ్మీ చూసేసి తీసుకెళ్ళండి పర్వాలేదని. మమ్మీ యాక్చువల్లీ చాలా యాక్టివ్గా ఉంటారనమాట. ఈ మూవీలో రాధా క్యారెక్టర్ చేస్తున్న మమ్మీ. సో మమ్మీ యాక్టివ్నెస్ చూసేసి ఈవినింగ్ మహా వచ్చేసి రాధా గారు మీ అమ్మాయి యాక్ట్ చేయడం కాకుండా మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి అనేసి చెప్పారనమాట. మీరు కూడా కావాలి ఈ మూవీ ఈ డెమోకి అనుకొని ఓకే అనేసి 1 month లేటర్ మళ్ళీ మహా రిటర్న్ వచ్చేసి ఇలాగా మళ్ళీ రాధా గారు సేమ్ క్యారెక్టర్ చేయాలి, కాకపోతే శ్రావణికి రోల్ మారుతుంది అనుకొని చెప్పారు. యాక్చువల్లీ 10 years బాయ్కి మదర్ అన్నాక లైక్ ఓకే నాకే ప్రాబ్లం లేదు, అంటే నేను అలా ఎలా అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా అయిపోయాను. అది ఇప్పటికీ మిస్టరీ అనమాట. ఈ సినిమాకి ఏడీగా కూడా చేశారు. ఎస్ ఏడీ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా చేశాను. ఓకే. సో ఈ ఒక్క మూవీలో వర్క్ చేస్తే దాదాపు 10 movies వర్క్ చేసేసినట్టే అంత రన్నింగ్ అండ్ వర్క్. ఓకే. అండ్ కిషోర్ గారు సార్, మీరు అంటే మ్యూజిషియన్ అండ్ సాంగ్, ఈ సినిమాలో 2 songs కూడా పాడారని విన్నాను కదా, మీరే పాడారని నాకు మహా నిన్న చెప్పాడు. అవును సార్. అవును సార్. ఓకే, ఆ సాంగ్ ఒకటి మన కోసం ప్రేక్షకుల కోసం. అవునా సార్? తప్పకుండా సార్. యాక్చువల్లీ సొట్టబొగ్గలో వచ్చినది అనే సాంగ్, దాన్ని నేనే లిరిక్ చేశా. ఆ లిరిక్ నేను స్టార్టింగ్లో వేరే విధంగా లిరిక్ చేస్తే మహా కొంచెం ప్రాబ్లమేటిక్ అవుతుంది కిషోర్, దీన్ని కొంచెం మార్చాలి అని చెప్పాడు. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా జరుగుతున్న విషయం ఏంటంటే అమ్మాయిలతో మనం బాగా క్లోజ్గా మూవ్ అవుతుంటాం సార్. అమ్మాయి మన దగ్గర చీట్ చేద్దామని చెప్పేసి ఒక అమ్మాయి ప్లాన్ ఉందనుకోండి, మనకు బాగా కవ్విస్తుంది, బాగా మురిపిస్తుంది, బాగా ఊరిస్తుంది. సో అమ్మాయిని టచ్ చేసి మనం రొమాన్స్ చేద్దామంటే ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటుంది. సో ఆ రీజన్ మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే, దాని మీద లిరిక్ రాస్తే కొంచెం అది మీనింగ్ మార్చి పెట్టాను అనమాట. యాక్చువల్లీ సొట్టబొగ్గలో వచ్చినదని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది అది. సో మందు తాగే ఆయన కదా, ఆయన మీరే కదా పాడింది? తనే? నేనే సార్, నేనే పాడాను. కాదు, స్క్రీన్ మీద పాడింది ఘంటసాల అని చెప్పేసి ఒక ఆయన ఉంటుంది సార్. మీరు పాడింది ఏంటి? తనే పాడారు సార్. అదే ఆయన క్యారెక్టర్ పేరు ఘంటసాల సినిమాలో. ఓకే, మీరు ఇప్పుడు పాడుతున్నారు కదా? నేను పాడుతున్నాను. మీ పాటకి ఆయన లిప్పిస్తారు మీరు సార్. ఇప్పుడు నేను లాక్ చేస్తారా పాటకి? ఓకే. ఓకే అండి, మీ పేరు? డానీ అప్పారావు. డానీ అప్పారావు. ఓకే, ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? బర్మా నుంచి వచ్చానండి. బర్మా నుంచి ఇక్కడ సెటిల్డా? ఏం చేస్తుంటారు మీరు? నేను రిక్షా తిప్పానండి. ఓకే, రిక్షా. మీరు ఎలా దీనికి వచ్చారు సినిమాకి వచ్చానంటే నాకు ఆర్కెస్ట్రాలోనే కొంచెం టచ్ ఉంది సార్. బాగు పంచి ఆర్కెస్ట్రా అందులో వర్క్ చేశానండి. అది సేవ చేయడం, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ చదవడం, పెట్టడం, ట్యూన్ సెట్ చేయడం అన్నీ చేసేవాడిని. ఇప్పుడు సత్యానంద గారు గురి గారు ఉన్నారండి. అవును, మాస్టర్ స్టార్ మేకర్. ఆయన దగ్గర నాటకాలు చేస్తుంటే ఆయనకి సేవ చేసేవాడిని. అది చూసి నాటకాలు చూసి నాకు నాటకాలు వేయాలని అనిపించి ఆయన అప్పుడప్పుడు క్యారెక్టర్ లేనప్పుడు చిన్న నాటకం పాటలు ఇచ్చేవారు. ఎవరైనా రాకపోతే ఆ నాటకం నేను చేసేవాడిని. ఆ నాటకాలు చూసి ఈ ఆర్కెస్ట్రాలో పాటలు విని దేవుడి దయ వల్ల మహా వెంకటేష్ గారు నాకు పరిచయం అయ్యి వెళ్ళిపోతూ ఆయన పిలిచి బాబు నువ్వు చేస్తాను సార్ అన్నాను. నీకు ఏంటి వచ్చాను? నాకు ఏమీ రాదండి, పాటలు పాడడం మటుకు సినిమా పాటలు పాడతానండి, అయినా సరదాగా పాడు అన్నారండి. ఒక 2 పాటలు తనకు వినిపించానండి. బాలు గారి దగ్గరనే గంట. మీరు పాడిన పాట పాడండి ఒకసారి. అప్పుడు ఏం పాట పాడారు? అప్పుడండి, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావంటే, పక్కనున్న వాడి నా పైన ధైర్యాదంటే, ఒక్కసారి ఇటు చూడు మనసు విచ్చి మాట్లాడు, ఒక్కసారి ఇటు చూడు మనసు విచ్చి మాట్లాడు, నిజం చెప్పగలమంటే నీకు నాకు చర్యోడు. గుంతలక్కడి గుమ్మ, గుంతలక్కడి గుంతలక్కడి గుమ్మ, గుంతలక్కడి గుమ్మ. ఓకే ఓకే. 2 పాట
ఘంటసాల పాటండి. చాలా ఓకే. ఈ గుర్తుపట్టారండి సినిమాలో సొట్ట బుగ్గల చిన్నది అండ్ ఇంకో డాబా మీద పాడే ఆయన క్యారెక్టర్ తనే చేశారు, గుర్తుపట్టే ఉంటారు చూసిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు కిషోర్ గారు పాట పాడతారు, సినిమాలో పాడిన సొట్ట బుగ్గల చిన్నది, దానికి ఆయన ఎలా యాక్ట్ చేశారో చూద్దాం. ఓకే. సొట్ట బుగ్గల ఓ చిన్నది నేను కన్ను కొడితే సిగ్గుపడతది, సొట్ట బుగ్గల ఓ చిన్నది నేను కన్ను కొడితే సిగ్గుపడతది, కొంటెగా చూస్తది మురిసిపోతది, కొంటెగా చూస్తది మురిసిపోతది, చాటుకు రమ్మంటే చీ అంటది, చాటుకు రమ్మంటే చీ అంటది, టాటా ఏసీలో వస్తది నాకు టాటా చెప్పి పోతది, అది టాటా ఏసీలో వస్తది దానమ్మ టాటా చెప్పి పోతది, కొప్పున పూలెట్టుకొని ఊరవతలకొస్తది, నానా తెప్పలు పెట్టి ఊరించి పోతది, మేడపైకి రమ్మంటది ముట్టుకోపోతే మడి అంటది, అది మేడపైకి రమ్మంటది ముట్టుకోపోతే మడి అంటది. ఓకే, రైట్ రైట్, గుడ్. ఓకే, అండ్ ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పక్కర్లేదండి. మహా వెంకటేష్ గారు మాకు చాలా ఒక అవకాశం ఇచ్చినందుకు తనకి ధన్యవాదాలు చెప్పాలి. ఇంతవరకు నాకు ఆశ కలిగింది సినిమాలో చేయాలని, చిన్న చిన్న చేశాను అనుకోండి, అది గుర్తింపు రాలేదు. ఆనాడు చేశారా సినిమాలో? ఏ సినిమా? కళ్ళు సినిమాలో చేశాను, ఎంబీ రఘు డైరెక్షన్ చేశానండి. ఒక సీన్ చేశాను. తర్వాత పోలీస్ పాపరావు కానిస్టేబుల్గా చేశాను. అన్నీ చిన్నది అనుకోండి. ఇందులోనే మంచి పాటలు ఇచ్చారు, 2 పాటలు కూడా అవకాశం ఇచ్చారు, పాడి నటించాను. ఓకే, ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు చూసింది ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మాత్రమే. అండ్ పూర్తి ఇంటర్వ్యూలో కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి సంబంధించిన అన్ని లొకేషన్స్ని అండ్ అందరు ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ ఆ పూర్తి వీడియో కోసం TNR 127 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు ఆ పూర్తి వీడియోని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.